మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయం అవుతుంది. గగన్ బెడ్ పైన కూర్చొని ఉంటాడు. కష్టం భూమి. అసలు ఈ పాడు నిద్ర రాత్రి పగలు పట్టలేదు. నాకు మనసులో మాట నీ ముందు పెడితే తప్ప నాకు ఈ నిద్ర పట్టేలా లేదు. ఈరోజు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నేను నీకు చెప్పేస్తాను, నా ప్రేమ విషయం కూడా నీకు చెప్పేస్తాను అని గగన్ ఇక భూమిని తలుచుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక హడావిడిగా స్నానం చేస్తాడు, బట్టలు తీసుకుంటూ ఉంటాడు. అసలు అయితే ఏ షర్ట్ వేసుకుందాం అని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అంతకుముందు భూమి గగన్ షర్ట్ వేసుకొని డాన్స్ చేసిన విషయం మొత్తం కూడా గుర్తు చేసుకుంటాడు. ఇప్పుడు గగన్ అదే షర్ట్ని చేతులకు తీసుకుంటాడు. ఈ షర్టు ఆ రోజు భూమి వేసుకొని డాన్స్ చేస్తుంది కదా, ఇప్పుడు ఇదే షర్ట్ నేను కూడా వేసుకుంటాను అని అదే షర్ట్ వేసుకుంటాడు. ఇక గగన్ రెడీ అవుతాడు. భూమి కోసం ఏదైనా తీసుకువెళ్ళాలి, ఏం తీసుకువెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే భూమి అంతకుముందు జరిగిన విషయాన్ని గగన్ గుర్తు చేసుకుంటాడు. అమ్మ, ఈ నెక్లెస్ చాలా బాగుందమ్మా అని పూర్ణి అంటూ ఉంటుంది. ఇది నీ కోసం కాదు, ఇది నా కోడల కోసం తీసుకువచ్చాను అని శారద చెప్పిన మాటల్ని ఇక గగన్ గుర్తు చేసుకుంటాడు. శారద తెచ్చిన ఆ నెక్లెస్ని గగన్ చేతులకు తీసుకుంటాడు. అమ్మ, ఇప్పుడు కోడల కోసం అని చెప్పింది కదా, ఇప్పుడు నేను భూమిని ప్రేమిస్తున్నాను, భూమినే పెళ్లి చేసుకుంటాను అంటే అమ్మకి కోడలు అవుతుంది. ఈ ఇంటికి కోడలుగా వచ్చేది, అమ్మని బాగా చూసుకునేది భూమి మాత్రమే కాబట్టి భూమికే ఈ నెక్లెస్ చెందాలి. కాబట్టి ఇప్పుడు భూమి కోసం ఈ నెక్లెస్ తీసుకువెళ్ళిపోతాను అని ఆ నెక్లెస్ని చేతిలోకి తీసుకుంటాడు. ఇక భూమికి ఇచ్చి ఐ లవ్ యూ చెప్పి డిశ్చార్జ్ చేసి తీసుకురావాలి అని గగన్ ఇక బయలుదేరి వెళ్తూ ఉంటాడు.